ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. గురుగారు, ఈనాడు పేపర్లో 28వ తారీఖు 11వ పేజీలో ఆన్లైన్ జ్యోతిష్యం నమ్మటం వల్ల ప్రజలు ఆగమాగం అవుతున్నారు అంటున్నారు. దీనికి మీ స్పందన ఎలా ఉండిపోతుందో మా ప్రేక్షకులందరికీ తెలియజేయాలి. ప్రేక్షకులందరికీ నమస్కారం. అమ్మ, ఆన్లైన్లో నమ్మితే ఆగమాగం, మరి ఆఫ్లైన్లో నమ్మితే నిజంగా ఎంతమంది దొంగలు. ఒక్కసారి మీ ఉన్న ఏరియాలో ఒక సపోజ్ హైదరాబాద్ తీసుకున్నారు, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, నేరేడుమెట్టు లేదా నాగోలు, బండ్లగూడ, ఆనంద్ నగర్, ఎక్కడైనా సరే మీరు కొట్టండి నియర్ బై అస్ట్రాలజర్ టు మై ప్లేస్ అని వందల్లో వచ్చి పడుతున్నారు. అసలు జ్యోతిష్యం నమ్మేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్లైన్లో నమ్మేటప్పుడు వీడియో కాల్ చేయండి. ఒకవేళ మీరు రాకపోతే వీలైతే ఆఫ్లైన్లోనే డైరెక్ట్గా ముఖం మీద కలవండి. మరి కలిసిన తర్వాత కూడా వాడు నిన్ను మోసం చేయడానికి నమ్మకం ఏమిటి? ఇప్పుడు కలిసి డైరెక్ట్గా ముఖం మీద మాట్లాడి మీ చేత అనేక పూజలు, హోమాలు, పనికిరాని మాటలని చెప్పి భయాలు పెట్టి మీ చేత పరిగెత్తిస్తున్నారు వీళ్ళు. హనుమాన్ జ్యోతిష్యాలయం, రాఘవేంద్ర జ్యోతిష్యాలయం, మహాంకాళి ఇలా పేర్లు ఉండవండి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టాలి. దొంగ వెధవలు మాత్రమే ఈ యొక్క పేర్లు పెట్టుకుంటారు. నిజానికి నా పేరు అడగొచ్చు, శ్రీనివాస జ్యోతిష్య నిలయం. నా ఇంటి పేరు శ్రీనివాస జ్యోతిష్య నిలయం, నా ఇంటి పేరు శ్రీనివాస నిలయం. అందులో నేను జాతకం చెప్తాను కాబట్టి గత 35 ఏళ్ళుగా నేను ఇక్కడే స్థిరంగా ఉండి అందరూ నన్ను ఆ విధంగా గుర్తుపట్టడానికి చెప్పిన వేరు. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చౌరస్తాలో పెద్ద బోర్డులు ఉంటాయి జ్యోతిష్యాలయాలని. అది నమ్మడం, అసలు వాడు ఎటువంటి తరగతికి చెందినవాడు, ఎవరికి ఆ జ్ఞానం ఉంది? ఆ సబ్జెక్ట్ రావడానికి ఒక వర్గం, ఒక ప్రత్యేకంగా వ్యక్తులు ఉంటారు. రోజు నిత్య సంధ్యావందనం చేసేవాళ్ళు, నిత్య కర్మలు చేసేవారు, భగవంతునికి ఆరాధన చేసేవాళ్ళు, అన్ని రకాల మంత్రాలకి సమాధానాలు, అర్థాలు చెప్పేవాళ్ళు, పండితులు కొందరే ఉంటారు. మీరు వాళ్ళని గుర్తించకుండా ఎవడు పడితే వాడి దగ్గరికి మీకు వచ్చిన టెన్షన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారండి. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం గురించి ఓకే, ఆన్లైన్లో ఆగమాగమని పెట్టాడు, బాగానే ఉంది. బంజారాహిల్స్లో వారం రోజులుగా ఒక అమ్మాయిని భయపెట్టి 24 కోట్లు దండుకున్నారంట ఈ ఆన్లైన్ మోసగాళ్ళు. దానికేమంటారు? కనీసం జ్యోతిషం అన్న పేరన్న ఇక్కడ ఉంది, అక్కడ అది కూడా లేదు. ఏదో రకంగా భయపెట్టి నీ మీద ఆ కేసు ఉంది, ఈ ఛార్జీ షీట్ ఉందని చెప్పి ఆ పిల్ల ఎందుకు భయపడుతుంది? ఆ భయంతో ఆవిడ ఎవరికి చెప్పకుండా టక మొత్తం మోసపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చింది ఆ మ్యాటర్. రామంతపూర్లో 2 కోట్లు ఆన్లైన్లో మోసాలు. ఏమండి, స్వచ్ఛమైన నిజమైన వ్యక్తి ఎవరంటే ఉదయం లేచి దైవారాధన చేసుకొని కూలీ పని చేసి సాయంకాలానికి 1000 రూపాయలు సంపాదించేవాడు గొప్పవాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా మీరు నిర్ణయించండి, మీరు కరెక్ట్గా గుర్తించండి ఎవరు అస్ట్రాలజీ అని చెప్పేసి అని తెలియజేస్తూ నమస్కారం.